హలో ఫ్రెండ్స్, చూడగానే నోరూరుతుందా? మరి ఆలస్యం చేయకుండా ఈ చిక్కుడు పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2-3 రకాల పోపు దినుసులను వేసుకొని మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని, లేతగా ఉన్న మునగాకుని గుప్పెడంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సగం వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయల్ని ఉడికించకుండా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు సగం వరకు మగ్గించుకొని ఒక 2 మీడియంగా పండిన టొమాటోలను వేసుకొని మిగిలిన చిక్కుడుకాయలను కూడా మొత్తంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ని వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దానిలోకి పలుచగా చింతరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతరసాన్ని మనం తీసుకుని పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించారంటే ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర అయ్యింది అంటే కమ్మగా ఉండే చిక్కుడు పులుసు రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.